హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రత్యూష కందగట్ల ఛానల్. సో నేను ఈసారి మీకు కొత్త వీడియోతో వచ్చేసాను. యాక్చువల్లీ చాలా గ్యాప్ తీసుకున్నాను కదా, సో ఇప్పటి నుంచి మీకు కంటిన్యూస్ గా వీడియోస్ వచ్చేస్తాయి. ఈ రోజు మనం వీడియోలో మన ఫేస్ స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవాలి, ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్ మన కిచెన్ లోనే అవైలబుల్ ఉంటాయి, న్యాచురల్లీ ఆర్గానిక్. అవి వాటితో మనం ఫేస్ ని ఎలా స్క్రబ్ చేసుకుంటామో అది చూస్తాము. నార్మల్ గా మనం బ్యూటీ పార్లర్ కి వెళ్ళి అవన్నీ కెమికల్స్ అప్లై చేసుకునే బదులు మన ఇంట్లోనే సింపుల్ డైలీ మనం అలా చేసుకుంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా అట్లా బాగుంటుంది. సో ఫస్ట్ మనం శనగపిండి తీసుకోవాలండి, బేసన్. మనకి మన ఫేస్ తగ్గట్టు మనకి ఎంత యూజ్ అవుతుందో అంత తీసుకోండి. దీంట్లో సింపుల్ అండి, ఇది జస్ట్ శనగపిండి అండ్ మనం పచ్చిపాలు ఉంటాయి కదా, మనం రా మిల్క్ తీసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ దీని తగ్గట్టు కలుపుకోవాలి. కొంచెం మనం క్రీమీ లాగా వస్తే చాలు. ఇలా చూడండి, మిక్స్ చేస్తున్నాను. ఇది స్క్రబ్ కోసం అండి, ఫేస్ ప్యాక్ కాదు, స్క్రబ్ చేసుకోవడానికి. ఫేస్ స్క్రబ్ ఫుల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. మనకి ఎంత తెలిసిపోతుంది, మనకి ఇలా రావాలండి. ఇది చాలు. మరీ ఎక్కువ పాలు వేసేస్తే లిక్విడ్ అయిపోతుంది. సో థిక్నెస్ ఇలా ఉంటే చాలు. ఇప్పుడు నేను ఇది అప్లై చేసుకుంటాను, స్క్రబ్ చేసుకొని చూపిస్తాను. డిఫరెన్స్ తెలుస్తుంది. ఇందాక నేను ఏం పెట్టలేదు ఫేస్ కి, జస్ట్ న్యాచురల్ గానే ఉండే. సో ఇది అప్లై చేశాక, స్క్రబ్బింగ్ అయిపోయాక రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తాము. సో మనం ఫస్ట్ అప్లై చేద్దాము. స్క్రబ్ చేసుకోండి. ఐస్ కి అవాయిడ్ చేయండి, లాస్ట్ కి జస్ట్ జెంటిల్ గా రబ్ చేస్తే చాలు. ఐస్ కి మరీ గట్టిగా చేయొద్దండి, లైట్ గా చేసుకోవాలి. స్కిన్ డెలికేట్ ఉంటుంది కదా మన ఫేస్ స్కిన్. జస్ట్ ఇలా చేశాక, స్క్రబ్బింగ్ అయిపోయాక ఒక 5 to 10 minutes, మ్యాక్స్ కూడా వద్దు, 5 to 10 minutes ఇలా ఉంచేసేయండి. తర్వాత వాష్ చేసేసుకోండి. 15 minutes later. సో ఆఫ్టర్ వాష్ చూడండి ఫేస్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో. ఆఫ్టర్ స్క్రబ్బింగ్ ఇలా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా ఈ సింపుల్ బ్యూటీ టిప్ మా ఫేస్ మీద ఎలా ఉందో, ఎలా గ్లో ఇస్తుందో. నెక్స్ట్ మీరు అప్లై చేయండి, నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి మీకేం డిఫరెన్స్ కనిపించిందో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.